Hi friends, welcome to my channel. In this video we are going to know about FLN day 32, 33 and 34 English schedule for 3, 4, 5 classes. Okay, see here stream group వాళ్ళకి మనం ఏమి స్లైడ్స్ ఇచ్చారంటే రేపటి నుండి ఒక 3 రోజుల వరకు అంటే రేపు 29th, 30, 31st వరకు మనం ఈ లైన్స్ వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించాలి. లైన్సే కాకుండా దాని యొక్క గ్రామర్ పార్ట్, వొకాబులరీ పార్ట్, కాంప్రహెన్షన్ అన్నీ చూసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్. ఇక్కడ మీకు కొన్ని లైన్స్ ఇస్తున్నారు. గత నెల రోజులుగా ఈ విధంగా మనం చేస్తున్నాం. దీనివల్ల కొంచెం విద్యార్థులు సింపుల్ టు కాంప్లెక్స్ కింద సిద్ధంగా రెడీ అవుతున్నారు. కనుక మనం ఈ విధానం కూడా పాటించవచ్చు. ఇక్కడ మనకి చక్కగా కొన్ని లైన్స్ అనేవి ఇస్తారు. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళ చేత మనం ఆ లైన్స్ని మనకు స్ట్రీమ్ గ్రూప్ మహా అయితే ఒక 4-5 క్లాస్కి ఉంటారు కనుక ఆ 4 చేత కూడా ఈ 3 రోజుల్లో ప్రాక్టీస్ చేయించండి. వన్ డే ఎ ఫార్మర్ వాజ్ సోయింగ్ సీడ్స్ ఇన్ హిస్ ఫీల్డ్ అండ్ సా ఎ ర్యాబిట్. ఈ చక్కగా ఈ 2 లైన్స్నే చక్కగా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇది 1 సెంటెన్స్లోనే ఉంది. వన్ డే ఎ ఫార్మర్ వాజ్ సోయింగ్ సీడ్స్ ఇన్ హిస్ ఫీల్డ్ అండ్ సా ఎ ర్యాబిట్. దీన్ని మీరు 3 times 4 times ఆ స్ట్రీమ్ గ్రూప్ వారి చేత చదివించే విధంగా రిపీట్ చేయించండి. ఆ తర్వాత యాజ్ యూజువల్ మీనింగ్స్ చెప్పిస్తారు. ఫార్మర్ రైతు, సోయింగ్ నాటడం, సీడ్స్ విత్తనాలు, ఫీల్డ్ పొలం, సా చూసెను, ర్యాబిట్ కుందేలు. ఈ రకంగా మీరు ఆ మీనింగ్స్ కూడా వాళ్ళ చేత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ టు తెలుగు నేర్పిస్తే ఆ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళు మరికొంచెం థరోగా ఉంటారు. ఆల్రెడీ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఫార్మర్ ఒకటి, వన్ డే, వజ్ ఇలాంటివన్నీ ఫెమిలియర్ అయ్యాయి. ఫీల్డ్ ఆల్సో ఫెమిలియర్ అయింది. ఇక్కడ మనకు న్యూ వర్డ్ ఏంటంటే సా, ర్యాబిట్ అనేవి కొత్తగా కనిపిస్తున్నాయి. ఈ నెల రోజుల్లో ప్యాసేజ్ల్లో, పారాగ్రాఫ్స్లో ఉన్న న్యూ వర్డ్స్ ఈ 2 కొత్తగా కనబడుతున్నాయి. కనుక మీరు 2 స్ట్రెస్ ఇస్తూ వాళ్ళకి ఆస్క్ దెమ్ టు రైట్ ఎనీ 5 words. 5 words 2 letter వర్డ్ అవ్వచ్చు, 3 letters అవ్వచ్చు, 4 letter వర్డ్స్ అవ్వచ్చు, ఈవెన్ 5 letters and 6 letters వర్డ్స్ కూడా అవ్వచ్చు. వాటిని ఏమైనా 5 wordsని రాయిస్తారు. వాటిని వాళ్ళు స్పెల్లింగ్తో పాటు చదివే విధంగా ప్రోత్సహించండి. ఆ తర్వాత ఫస్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత రైటింగ్ పార్ట్ చూసి వాటిని వీళ్ళు బై హార్ట్ చేసే విధంగా మీరు వాళ్ళకి మోటివేట్ చేస్తారు. బై హార్ట్ చేసిన తర్వాత వాళ్ళు వాటి మీనింగ్స్, వాటి ఒక వొకాబులరీ పార్ట్ని తెలుసుకుంటారు. ఇక్కడ మీరు వీళ్ళు స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇంకా మీరు ఎక్స్ట్రా చెప్పాలి అనుకుంటే ఈ సెంటెన్స్ని మీరు ఫ్రేమింగ్ చేయొచ్చు. అంటే సెంటెన్స్ మేక్ చేయండి. మేక్ ఏ సెంటెన్స్ విత్ దట్ వర్డ్ అని చెప్పి కూడా ర్యాబిట్ అనుకోండి. ఐ సా ఎ ర్యాబిట్ సింపుల్గా. ఈ రకంగా మీరు వాళ్ళ చేత చదివించండి, రాయించండి. నెక్స్ట్ మనకి 2వ గ్రూపు మౌంటైన్ గ్రూప్. ఈ మౌంటైన్ గ్రూప్ విద్యార్థులకి ఇంకొక లైన్ యాడ్ అవుతుంది. ఒకసారి చూడండి. వన్ డే ఫార్మర్ వాజ్ సోయింగ్ సీడ్స్ ఇన్ హిస్ ఫీల్డ్ అండ్ సా ఎ ర్యాబిట్. ద ఫార్మర్ ఆస్క్డ్ ద ర్యాబిట్, వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇది ఇంతవరకు ఇచ్చారు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. వన్ డే ఫార్మర్ వాజ్ సోయింగ్ సీడ్స్ ఇన్ హిస్ ఫీల్డ్ అండ్ సా ఏ ర్యాబిట్. ద ఫార్మర్ ఆస్క్డ్ ద ర్యాబిట్, వాట్ ఈజ్ యువర్ నేమ్? ఈ రకంగా విద్యార్థుల చేత మీరు చదివిస్తారు. మౌంటైన్ గ్రూప్ విద్యార్థులు మనకి 50% అలా ఉంటారు క్లాస్లో దగ్గర. కనుక ఇక్కడ మీరు ప్లాన్ చేసుకుని 3 daysలో ఇది చదివేటట్టుగా రాయించండి. అలాగే మనం మీనింగ్స్ కూడా వాళ్ళకి చెప్పాలి. ఆస్క్డ్ అడిగెను అనే అర్థంను ఇక్కడ కొత్తగా ఇచ్చారు. యువర్ నేము, వాట్ ఏమిటి, ఇవన్నీ ఈపాటికే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి తెలిసి ఉంటాయి. అంటే 3rd class కనుక 3rd, 4th, 5th కనుక మనం 3rd classని దృష్టిలో పెట్టుకుని కూడా వీటి మీనింగ్స్ని మళ్ళీ అడిగి చదివించాలి. రిపీటెడ్గా ఒక 7 మీనింగ్స్ కనిపిస్తున్నాయి. మీనింగ్స్తో పాటు మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఆపోజిట్ వర్డ్స్ కూడా మీరు చెప్పచ్చు. అక్కడ ఆపోజిట్ వర్డ్స్ చెప్తున్నప్పుడు మనం రకరకాలుగా వాళ్ళని అంటే ఇక్కడ మనం ఆపోజిట్ వర్డ్ ఆస్క్డ్కి టోల్డ్, అడిగెను చెప్పెను అనే అర్థంతో ఉంటుంది.
ఈ రకంగా కొన్ని ఆపోజిట్ వర్డ్స్ని కూడా మీరు ఫ్రేమ్ చేస్తూ ఇక్కడ అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఆపోజిట్ వర్డ్స్ అయిపోయిన తర్వాత ఆ విద్యార్థులు మనం 8 వర్డ్స్ని రాసుకోమని చెప్పాలి. అవి 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్. అలాగే ఇక్కడ నౌన్స్ ఏంటున్నాయి, వెర్బ్స్ ఏంటున్నాయో కూడా మీరు అడిగి రాయించవచ్చు. ఈ రకంగా చేస్తూ ఉంటే విద్యార్థులకి ఈ పాసేజ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా అర్థమవుతుంది. అలాగే సింగులర్ ప్లూరల్స్ కూడా అర్థమవుతాయి. వాట్ ఈజ్ ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ఫార్మర్ అని మధ్య మధ్యలో అడుగుతూ రాయించవచ్చు. ఇంకొంచెం చూసారు కదా, 8 వర్డ్స్ కూడా వాళ్ళు రాసుకునే విధంగా ప్రోత్సహించండి. ఫస్ట్ డే రాసిన సెకండ్ డే రాయకుండా, సెకండ్ డే రాసిన థర్డ్ డే రాయకుండా మొత్తం ఆ 8 వర్డ్స్ కంప్లీట్ అయ్యే విధంగా మీరు వాళ్ళకి ప్రోత్సహించండి. తర్వాత ఇక్కడ 8 వర్డ్స్ అయిపోయిన తర్వాత వాటి స్పెల్లింగ్స్ చదివి అవి వాళ్ళు రోజు బై హార్ట్ చేసే విధంగా చూడండి. అలాగే మీరు అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఈ సింగులర్ ప్లూరల్ నౌన్స్, తర్వాత యాక్షన్ వెర్బ్స్ ఏమైనా ఉన్నాయా, నౌన్స్ ఏంటున్నాయి, ప్రొనౌన్స్ ఏంటున్నాయి అని అడగడం చేయాలి. ఇవన్నీ రోజు ఈ 3 డేస్ కూడా ఒకసారి మీరు రీకాల్ చేసే విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ విద్యార్థుల్ని మీరు ఈ పారాగ్రాఫ్ ప్రాక్టీస్ చేయించాలి. ఆపోజిట్స్ వర్డ్స్ అయిపోయిన తర్వాత వీలైతే వీళ్ళని కూడా యూసేజ్లో పెట్టమని చెప్పాలి. సపోజ్ ఫార్మర్ ఉన్నాడు అనుకోండి, ద ఫార్మర్ వెంట్ టు హిజ్ ఫీల్డ్, ద ఫార్మర్ వెంట్ టు హిజ్ ఫీల్డ్. అలాగే నేమ్ అనుకోండి, మై ఫ్రెండ్ నేమ్ ఈజ్ రఘు. ఈ రకంగా వాళ్ళు చెప్పే విధంగా మీరు వాళ్ళని ప్రోత్సహించాలి. ఇప్పుడు మనం స్కై గ్రూప్ చూద్దాం. స్కై గ్రూప్ విద్యార్థులకి మనకి ఒక లైన్ యాడ్ అవుతుంది. ఒకసారి పాసేజ్ ఏంటో ఒకసారి చదువుదాం. చూడండి, ఇక్కడ పాసేజ్ మనకి వీళ్ళకి ఎక్కువసేపు మనం స్ట్రెస్ ఇవ్వక్కర్లేదు. వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం చదివే విధంగా ఉంటారు. ఇప్పటికీ ఇంకా చదవలేకపోతే ఈ రోజు తర్వాత అందరూ చదువుతారు. ఓకే. వన్ డే ఫార్మర్ వాజ్ సోయింగ్ సీడ్స్ ఇన్ హీస్ ఫీల్డ్ అండ్ సా ఎ ర్యాబిట్. ద ఫార్మర్ ఆస్క్డ్ ద ర్యాబిట్, వాట్ ఈజ్ యువర్ నేమ్? ఓ, ఐ ఫర్గాట్ మై నేమ్, ప్లీజ్ హెల్ప్ మీ, సెడ్ ద ర్యాబిట్. ఈ రకంగా ఈ కాన్వర్జేషన్ అనేది ఉంది. ఆ కాన్వర్జేషన్ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, చూపించండి. ఎస్, ఈ మొత్తం కాన్వర్జేషన్ మోడ్లో ఉంటుంది కనుక ఈ స్టోరీ, ఈ పారాగ్రాఫ్ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఫెమిలియర్. 3rd క్లాస్ వాళ్ళు కూడా ఈ పాటికే తెలుసు కనుక వాళ్ళు చాలా క్విక్గా రెస్పాండ్ అవుతారు. అలాగే మీనింగ్స్, వర్డ్స్, ఆపోజిట్ వర్డ్స్ ఇవన్నీ మీరు రోజు చేస్తున్న విధంగా 3 డేస్ కూడా వాళ్ళకి రిపీట్ చేయించండి. ఆపోజిట్ వర్డ్స్ చాలా తక్కువ వస్తాయి, వాటిని కూడా. అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ప్రతి పదానికి కూడా వాళ్ళు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసుకునే విధంగా ప్రోత్సహించండి. ఇక్కడ ఫీల్డ్ అనేది నౌన్ అని, ర్యాబిట్ ఆల్సో నౌన్ అని, ఫార్మర్ నౌన్ అని వాళ్ళకి తెలుసు. ఇక్కడ వెర్బ్స్ ఏమున్నాయి, ఆస్క్ దెమ్ టు సే వెర్బ్స్. ఇక్కడ సోయింగ్ ఎస్ వెర్బ్, అలాగే సా వెర్బ్, ఆస్క్డ్ వెర్బ్, ఈ రకంగా ఫర్గాట్ వెర్బ్, హెల్ప్ వెర్బ్. ఈ రకంగా వాళ్ళు వెర్బ్స్ని కూడా ఐడెంటిఫై చేసే విధంగా మీరు ప్రోత్సహించాలి. ఇప్పుడు ఏదైతే కాంటెక్స్ట్లో మనం వెకాబులరీ పార్ట్, ఆపోజిట్స్, తర్వాత గ్రామర్ పార్ట్, అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళని కాంప్రహెన్షన్ టెస్ట్ చేయాలి. ఇది రోజు విద్యార్థుల చేత 2-3 ప్రశ్నలు అడిగే విధంగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసుకుని అడిగే విధంగా ప్రోత్సహించాలి. అలాగే 10 వర్డ్స్ని కూడా వాళ్ళు రాసుకునేటట్టుగా చూడాలి. వీలైతే 10 వర్డ్స్లో ఒక 3 or 4 వర్డ్స్ని సెంటెన్స్ తయారు చేయమని చెప్పండి. చూడండి, ఇక్కడ కాంప్రహెన్షన్ పార్ట్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి. హూ వాజ్ సోయింగ్ సీడ్స్ ఇన్ ద ఫీల్డ్, వేర్ వాజ్ ద ఫార్మర్ వర్కింగ్, వాట్ యానిమల్ డిడ్ ద ఫార్మర్ సీ, వాట్ డిడ్ ద ఫార్మర్ ఆస్క్ ద ర్యాబిట్. ఈ రకంగా ఒక 4 క్వశ్చన్స్ ఒక రోజు, లేకపోతే ఒక ఫస్ట్ డే రోజు మనం అడిగితే మిగతా క్వశ్చన్స్ వీటిని రిపీట్ చేస్తూ ఇంకొక 3-2 యాడ్ చేస్తే సరిపోతుంది. సెకండ్ డే, థర్డ్ డే వచ్చేసరికి వాట్ ప్రాబ్లమ్ డిడ్ ద ర్యాబిట్ హ్యావ్, హూ ఆస్క్డ్ ఫర్ హెల్ప్ ఇన్ ద స్టోరీ, వై డిడ్ ద ర్యాబిట్ ఆస్క్ ఫార్ ద ఫార్మర్ ఫర్ హెల్ప్. ఈ రకంగా వీటి ఆన్సర్స్ కూడా, వై డిడ్ ద ర్యాబిట్ ఆస్క్ ద ఫార్మర్ హెల్ప్, బికాస్ ర్యాబిట్ ఫర్గాట్ హిజ్ నేమ్, దట్స్ వై he or she asked help to the farmer. ఓకే, నా ట్రూ ఆర్ ఫాల్స్. ఇది కొంచెం మనం ఇంకొంచెం యాడ్ చేస్తూ, అంటే
ఆల్రెడీ వాళ్ళకి క్వశ్చనింగ్ చేయడం, క్వశ్చన్ ఆన్సర్ చేయడం అనేది అలవాటైంది కనుక ట్రూ ఆర్ ఫాల్స్ ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. ఇది మౌంటైన్ గ్రూప్ చేత కూడా మీరు చేయించవచ్చు. వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళ కాంప్రహెన్షన్ కూడా మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఇది ఎట్ ద సేమ్ టైం అందరూ రెస్పాండ్ అవుతారు. ద ఫార్మర్ వాజ్ సోయింగ్ సీడ్స్ ఇన్ హీస్ ఫీల్డ్. ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, ట్రూ. ఈ రకంగా ద ఫార్మర్ సా ఏ డాగ్ ఇన్ ది ఫీల్డ్. False. The farmer asked the rabbit its name. The rabbit remembered its name clearly. Now you read the both. Thank you for watching.